హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో దీనికైతే మనకు టోటల్ పోస్టులు వచ్చేసి మనకు 1206 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో మీరైతే జాగ్రత్తగా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి మీరైతే ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. సో మనం ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024కు సంబంధించిన నోటిఫికేషన్ అది. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 5th మార్చ్ 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది. సో ఇదైతే గమనించండి. సో దీనికైతే ఎవరైతే అప్లై చేసుకోవాలంటే మనకు డిగ్రీ లేదా అపియర్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ క్యాండిడేట్ వాళ్ళు అయితే సో డిగ్రీలో ఎనీ గ్రూప్ ఉన్న దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అపియర్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మీరైతే ఈ నోటిఫికేషన్లో జాగ్రత్తగా చూసి మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఆల్రెడీ మీకు రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడైతే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేసి మీరు గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడికి అనేది ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ తర్వాత మొబైల్ ద్వారా అయితే చేసుకోవచ్చు లాగిన్. తర్వాత ఓటీఆర్ ఐడి ఉంటే మీరైతే చేసుకోవచ్చు ఇక్కడ లాగిన్ అయితే. సో లాగిన్ మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఫామ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. మీకు 10th ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో నేమ్ అనేది ఆ విధంగా అయితే ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. సో క్యాపిటల్ లెటర్లో అనేది ఇచ్చేసేయండి, స్మాల్ లెటర్లో అయితే ఇవ్వకండి. సో ఈ విధంగా జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకోసారి అయితే ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో మనకు వెరిఫై అనేది అడుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఎప్పుడైనా చేంజ్ అయ్యారా మీ యొక్క నేమ్ అనేది అంటుంది. సో ఉంటే ఎస్ అండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత జెండర్, సో మీరు మేలా ఫీమేల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వెరిఫై జెండర్ ఇంకోసారి అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయండి. డే మంత్ ఇయర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ అనేది మళ్ళీ ఇంకోసారి ఇచ్చేసేయండి. మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్, సో మీకు 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నట్టు ఆ విధంగా ఇచ్చేసేయండి ఫుల్ నేమ్ అనేది. తర్వాత వెరిఫై అనేది ఇంకోసారి అనేది ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇక్కడ జాగ్రత్త అనేది ఇచ్చేసేయండి అనమాట. సో మళ్ళీ అయితే మనకు ఇటు ఆప్షన్ మాత్రం ఇవ్వరు. ఆ తర్వాత ఇక్కడైతే మైనారిటీ స్టేటస్, సో మీరు మైనారిటీ స్టేటస్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. జాగ్రత్త, రన్నింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఆల్టర్నేట్ ఐడి ఉంటే ఇచ్చేసేయండి, లేదు అవసరం లేదు. తర్వాత మీకు సంబంధించిన ఎస్ఎస్సి సంబంధించిన రూల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. మీకు 10th సంబంధించిన రూల్ నెంబర్ అనేది. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి, తర్వాత చైల్డ్హుడ్ నేమ్, తర్వాత ఈ విధంగా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మదర్ బర్త్ ప్లేస్ అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత సెకండ్ సెక్యూరిటీ అనేది దీంట్లో అయితే ఇంకో దానికి అయితే ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ యాడ్ చేసి తర్వాత ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేయండి. క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని కేర్ఫుల్గా చూసుకున్న తర్వాత మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోండి కన్ఫర్మేషన్ కోసం. సో ఇప్పుడైతే మీరు సబ్మిట్ చేసిన తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే మనం అప్డేట్ అండ్ చేంజ్ హియర్ ఉన్నాయి కదా, సో మీరు దీని మీద క్లిక్ చేసి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడైతే ఐ అగ్రీ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఓటీపీ వెరిఫై అనేది చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఓటీపీ అనేది వస్తుంది. సో మొబైల్ నెంబర్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత ఈమెయిల్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు 1 టైం రిజిస్ట్రేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అనేది వచ్చేస్తుంది. సో ఇదైతే మీరైతే ప్రింట్ అనేది తీసుకోండి. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అనేది వచ్చేస్తుంది. లేకపోతే మీ యొక్క మొబైల్ అనేది స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఇదైతే మనకు ఇంపార్టెంట్ కాబట్టి. సో ఓటీఆర్ ఐడి మనకు ఇంపార్టెంట్, మళ్ళీ మన యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి. సో దీంట్లో అయితే మనం ఎప్పుడైనా అవసరం కోసం దీనికైతే ఉపయోగించవచ్చు. సో మీరైతే ఇక్కడ ప్రింట్ లేదా ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో ఈ విధంగా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు లాగిన్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి.
ఆ తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఇక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఓటీఆర్ ఐడి ఉన్నా కూడా ఇక్కడైతే ఓటీఆర్ ఐడి మీద క్లిక్ చేసి ఇక్కడ ఐడి ఇచ్చేసిన తర్వాత పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాస్వర్డ్ అయితే చేంజ్ చేయాలి. సో ఇక్కడ మీరు జెండర్ చేంజ్ చేయాలన్నా ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మైనారిటీ ఇక్కడ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ వచ్చేసి సో మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఒకటి క్యాపిటల్ లెటర్లో ఆల్ఫాబెట్ ఉండాలి, తర్వాత నెంబరిక్, తర్వాత మనకు స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి, తర్వాత మన నేమ్ అనేది స్మాల్ లెటర్లో అనేది ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాస్టిస్గా అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే మనకు లెంత్ వచ్చేసి 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. సో మనకు అప్పర్ కేసెస్ తర్వాత లోవర్ కేసెస్ తర్వాత 1 నెంబర్కి తర్వాత ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ అయితే ఇవ్వాలని వాళ్ళు ఇచ్చారు. సో ఈ విధంగా చేసిన తర్వాత మనకు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు డాష్బోర్డ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకోండి, మీ యొక్క ఫోటో ఎంత ఉండాలి, ఇక్కడ సిగ్నేచర్ ఎంత ఉండాలో అనేది క్లారిటీగా ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు లేటెస్ట్ నోటిఫికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మనం ఎడిట్ ఓటీఆర్ కూడా ఇక్కడైతే చేసుకోవచ్చు అనమాట. 1 టైం పాస్వర్డ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది. సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఆ తర్వాత మనకు డేట్ అనేది ఇక్కడైతే ఇచ్చారు, నోటీస్ డేట్ వచ్చేసి. సో ఆ తర్వాత మనకు ఇక్కడైతే ఇక్కడ క్లిక్ హియర్ పార్ట్ 1 ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే ఇన్స్ట్రక్షన్ అనేది క్లారిటీగా అయితే చూసుకోండి. సో ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నుండి అయితే మీరు కేర్ఫుల్గా అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేయాలి. సో మనకు ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ వచ్చేస్తుంది. తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ మీరు మ్యారీడా అన్మ్యారీడా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఏమైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీ, సో ఇక్కడైతే మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ఆ, జనరల్, ఓబీసీఆ, ఎస్సీ, ఎస్టీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ జనరల్ ఉంటే ఇక్కడైతే మనకు ఎటువంటి ఇక్కడ సర్టిఫికేట్ ఇక్కడ డేట్ అనేది అడగదు. సో ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ ఉంటే మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే క్యాజువల్గా అయితే చూపెడతాను. సో ఎస్టీ, ఎస్సీ ఉంటే ఇక్కడైతే ఎటువంటి ఫీజు ఉండదు కాబట్టి వాళ్ళకైతే సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే ఎవరి చేత అయితే ఇష్యూ అయిందో వాళ్ళ యొక్క ఇక్కడ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డిజిగ్నేషన్ అనేది తహసీల్దార్, ఇక్కడైతే మనకు ఆఫీసర్ ఏరియా సంబంధించిన ఇక్కడ ప్రెసిడెన్సీ మెజిస్ట్రీ, ఆ తర్వాత ఇక్కడైతే తాలూకు మెజిస్ట్రీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ ఏ స్టేట్ ద్వారా అయితే ఇష్యూ అయిందో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఏ స్టేట్ నుండి అయితే ఇష్యూ అయిందో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ యొక్క డేట్, మంత్, ఇయర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మనకు ఫీజు ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఎస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ అండ్ ఫీమేల్ వాళ్ళకైతే ఇటువంటి ఫీజు అనేది లేదని వాళ్ళు మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ పాస్డ్ డిగ్రీ ఉంటే ఇక్కడైతే దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఓకేలా మీరు ఇక్కడ మీరు డిగ్రీలో అపేర్ ఉంటే అంటే రిజల్ట్ కోసం వెయిట్ చేసిన వారు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఆల్రెడీ పాస్ అయిన వారు కూడా ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అపేర్ ఉన్న వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే స్ట్రీమ్, సో మీ యొక్క ఇక్కడ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ప్రతిదీ అనేది దీంట్లో అయితే గ్రూప్స్ అనేది ఉంటాయి. సో ఒకవేళ లేకపోతే ఇక్కడైతే మనకు ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ఆదర్స్ అనేది ఉంటుంది. సో ఆదర్స్ మీద క్లిక్ చేస్తే మనకు తర్వాత అయితే మనం టైప్ అనేది ఇచ్చేయచ్చు. సో ఒకవేళ గ్రూప్ ఉంటే ఇక్కడ ఇచ్చేయండి, లేకపోతే అదర్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫర్ విచ్ ఎగ్జామినేషన్ యూ లైక్ టు బీ కన్సిడర్డ్. సో మీరైతే ఇక్కడ సివిల్ సర్వీస్ కాబట్టి ఇక్కడ సివిల్ సర్వీస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనకు అడ్రస్ అనేది వస్తుంది. సో ఫస్ట్ లైన్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఎటువంటి స్లాష్ కానీ ఇక్కడైతే ఇక్కడ మనకు స్పెషల్ క్యారెక్టర్ అయితే ఇవ్వద్దు. సో వాళ్ళైతే ఇక్కడైతే ఆల్రెడీ అయితే మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఊరి పేరు, తర్వాత మండల్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ అనేది దీంట్లో అయితే క్లారిటీగా అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేటు, సో మీరైతే ఏ స్టేట్లో ఉంటుందో ఆ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్టిక్, సో మీ యొక్క డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క పిన్ కోడ్ అనేది డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ అనేది చేసేయండి. చేసిన తర్వాత మీకు ఏరియా ఇక్కడ కోడ్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. సో ఇక్కడ అన్ని క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడైతే కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు ఫోటో ఐడెంటిటీ కార్డ్ ప్రూఫ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఏ విధంగా ఉంటే ఇక్కడైతే ఒకవేళ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే
మీరు యూజింగ్ ఇక్కడ మై ఆధార్ నెంబర్ ఆథెంటికేషన్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే మనకు ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మనకు అథెంటికేషన్ అక్కడ చేస్తారు కాబట్టి ఇక్కడ ఐడెంటిఫై సంబంధించింది ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మనకు ఫోటో ఐడి కార్డు మీ యొక్క ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు దీంట్లో అయితే ఏ విధంగా మీకు పాన్ కార్డ్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇక్కడ కార్డ్ నెంబర్ తర్వాత కన్ఫర్మ్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో మీరైతే ఇక్కడ ఏ కార్డు ఐడెంటిటీ కార్డు ఇక్కడ ఇస్తారో ప్రూఫ్ అనేది, సో మీరైతే ఎగ్జామ్ హాల్ పోయేటప్పుడు అదే అయితే తీసుకుపోవాలి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఐడెంటిటీకి సంబంధించిన ప్రూఫ్ అనేది ఇక్కడైతే పీడిఎఫ్ కన్వర్ట్ చేసి ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి. ఎటువంటి పాస్వర్డ్ అయితే ఉండదు డాక్యుమెంట్స్కి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క గ్రాడ్యుయేషన్లో మీ యొక్క పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అటెంప్ట్స్, సో మీకు సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మీరు ఎప్పుడైనా అటెంప్ట్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడైతే 0 అనేది ఇచ్చేసేయండి. సో మీరు ఎన్నిసార్లు ఉంటే ఇక్కడైతే 2-3 సార్లు ఉంటే 3 సార్లు అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ సంబంధించిన ఇక్కడైతే పేపర్ తర్వాత ఇక్కడ ఎగ్జామ్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇచ్చేసేయండి, సిఎస్ఎం సంబంధించింది. సో మీకు దగ్గరున్న అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సిటీ అనేది. ఆ తర్వాత లాంగ్వేజ్ ఆఫ్ మీడియం ఎగ్జామ్ పేపర్ 1, సో 1 to 5th అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరైతే ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ అయితే రాద్దాం అనుకుంటున్నారో సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్లో వచ్చేసి సబ్జెక్ట్ పేపర్ 6 to ఇక్కడ 7th వచ్చేసి మనకు ఈ విధంగా అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు టాపిక్ అనేది దేనిపైన రావాలో సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనకు ఇక్కడ లాంగ్వేజ్ మీడియం ఇక్కడ ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ వచ్చేసి సేమ్ దీని మీద ఇక్కడ మీకు తెలుగులో ఇంగ్లీష్లో అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అంటే మనకు లాంగ్వేజ్ మీడియం ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ 6th మరియు 7th అనేది దీంట్లో అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ డూ హాల్ ఇక్కడ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ ఉంటే ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఎందుకంటే మనకు సంబంధించింది కాదు కాబట్టి ఇక్కడ నో మీద అయితే క్లిక్ చేసి ఆ తర్వాత మీ యొక్క ఇక్కడ పేపర్ 1 సంబంధించిన లాంగ్వేజ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఇంకోసారి అయితే తెలుగు చూసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ సిక్కిం సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే ఇక్కడైతే ఎస్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన పేపర్స్ అనేది ఈ విధంగా అయితే వస్తాయి. సో ఎస్ మాత్రం చేయకండి, నో మీద అయితే క్లిక్ చేసి మీకు సంబంధించిన ఇక్కడ పేపర్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క లాంగ్వేజ్ అనేది. సో మనకు పేపర్ ఏ సంబంధించింది కాబట్టి సో ఇక్కడ క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ వెరిఫై అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మనం ఎంతవరకు అయితే ఇక్కడైతే మనం ఎంటర్ చేసినామో అన్నీ అయితే ఇక్కడైతే క్లారిటీగా అయితే చూసుకోండి. సో తర్వాత అయితే మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో ఇదైతే మనకు ఫైనల్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం పూర్తిగా అనేది ఇక్కడ అయితే మనకు మెయిన్ ఎగ్జామ్ సంబంధించిన ఇక్కడైతే ఎటువంటి చేంజెస్ అనేది ఉండదు. సో ఇప్పుడైతే మనకు లాస్ట్ అనేది సో ఇక్కడైతే మనకు ఇక్కడైతే హాలీ ఫ్రమ్ అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి కదా, సో ఇదైతే నో అని పెట్టేసిండి. ఎందుకంటే మనకు సంబంధించింది కాదు. ఇక్కడ ఒకవేళ మీరు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం ఉంటే ఇక్కడైతే ఎస్ చేసి వాళ్ళ యొక్క సంబంధించిన హాలీసింగ్ సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలి. సో మనకు కాదు కాబట్టి ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మనం లాంగ్వేజ్ పేపర్ ఏ అనేది ఇక్కడైతే మీ యొక్క సంబంధించిన పేపర్ అనేది ఏ లాంగ్వేజ్లో కావాలో ఆ లాంగ్వేజ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు ప్రివ్యూ అనేది జాగ్రత్తగా దీంట్లో చూసుకున్న తర్వాత ఇక్కడ ఒకవేళ అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ అప్డేట్ చేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మనం అప్డేట్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడైతే అగ్రీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే రిజిస్ట్రేషన్ పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద పార్ట్ 1 రిజిస్ట్రేషన్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడైతే ఇక్కడ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ప్రింట్ స్లిప్ కావాలంటే మీరైతే ప్రింట్ అనేది తీసుకోవచ్చు దీని మీద క్లిక్ చేసి. ఆ తర్వాత మనకు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇమేజ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ జేపీజే ఫార్మాట్లో ఉండాలి. సో మనకు ఫోటో వచ్చేసి 550 పిక్సెల్ వెయిట్ ఉండాలి. తర్వాత 550 పిక్సెల్ హైట్ అనేది ఉండాలి. సో మనకు ఇక్కడ 300 to ఇక్కడ 20 KB 20 నుండి 300 KB మధ్యలో అయితే ఉండాలి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి 350 పిక్సెల్ వెయిట్ ఉండాలి. తర్వాత 350 పిక్సెల్ హైట్ అనేది ఉండాలి. సో మనకు 20 to 300 KB అయితే ఉండాలి. ఈ విధంగా అయితే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. సో మనకు ఫోటో అనేది ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ యాక్సెప్టబుల్ ఫోటో వచ్చేసి మనకు నేమ్ అనేది ఇక్కడ క్యాపిటల్లోనే ఇచ్చేసేయండి. తర్వాత డేట్ సో మీ యొక్క ఫోటో అనేది ఎప్పుడైతే దిగిరో ఆ యొక్క డే, మంత్, ఇయర్ అని ఇచ్చేసేయండి. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి మనం శాంపుల్ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. సో మనకు నాన్ యాక్సెప్టబుల్ ఫోటో వచ్చేసి ఈ విధంగా అయితే ఉండద్దు. సో ఈ విధంగా సిగ్నేచర్ ఫోటో ఉంటే మనకైతే రిజెక్ట్ అయితే అవుతుంది. సో మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఈ విధంగా ఉండాలి.
సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క డిక్లరేషన్ అనేది ఇక్కడైతే సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకోండి ఫోటోకి సంబంధించింది. తర్వాత ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడైతే మనకు రైట్ మార్కులు అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సెంటర్ సెలెక్షన్ అండ్ అగ్రీయింగ్ టు డిక్లరేషన్ అయితే చేయాలి కాబట్టి ఇక్కడైతే దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనం సెంటర్ సెలెక్షన్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది దీంట్లో అయితే మీ యొక్క సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. దగ్గర ఉన్న సిటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే అన్ని ఇన్స్ట్రక్షన్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ డిక్లరేషన్ని చూసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే డోంట్ అగ్రీ చేసి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. సో అన్నీ మీరు కరెక్ట్గా ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేసినట్టయితే ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ డిక్లరేషన్ అగ్రీ ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క ఫామ్ అనేది ఫైనల్ సబ్మిట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడైతే మనకు ఫర్ అప్లికేషన్ స్టేటస్ ఆఫ్ సివిల్ సర్వీస్ ప్రైమరీ ఎగ్జామినేషన్ 2024 ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే పార్ట్ 1 స్టేటస్ వచ్చేసి ఇక్కడ కంప్లీటెడ్ అని చూపెడుతుంది. తర్వాత పార్ట్ 2 స్టేటస్ వచ్చేసి మనకు కంప్లీటెడ్ అని చూపెడుతుంది. తర్వాత అప్లికేషన్ స్టేటస్ వచ్చి పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీటెడ్ అని చూపెడుతుంది. తర్వాత ఇక్కడైతే మనకు వ్యూ ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తే మనకు మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీకు ఎప్పుడైనా అవసరం కోసం ఫ్యూచర్ అవసరం కోసం మీ దగ్గర అయితే ఉంచుకోండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ప్రింట్ అనే ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ ఇక్కడ మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ డెస్క్బోర్డ్లో వచ్చేసి మనం లేటెస్ట్ నోటిఫికేషన్ మీద అయితే క్లిక్ చేసి మన యొక్క ఇక్కడ ఈ విధంగా అయితే మనకు వ్యూ సెంటర్స్ ఇక్కడ అయితే సెలెక్షన్ సెంటర్స్ తర్వాత ఇక్కడ అగ్రీయింగ్ టు డిక్లరేషన్ అనేది ఇక్కడైతే రైట్ మార్కులో పడుతుంది. సో ఈ విధంగా మనకు అయితే స్టేటస్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే మీ యొక్క స్టేటస్ తర్వాత ఇక్కడైతే హిస్టరీ అనేది ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీకు సంబంధించిన ఏమైనా ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ ఏమైనా ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే క్లారిటీగా అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.